రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం అయితే జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం గురించి మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చూడడం వల్లనే ప్రతి ఒక్కరికి సరైన అవగాహన అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఆసరా పింఛన్లు మరికొద్దిసేపట్లో 4016, 6016 ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్ని చూస్తున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నా శతకోటి నమస్కారాలు. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకున్న సందేహాలను కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 54 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది. తద్వారా వారు ఆసరా పింఛన్లకు సంబంధించిన సరైన సమాచారాన్ని సరైన రీతిలో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన వీడియోని తెలిసిన దోస్తులకు, బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారు కూడా ఆసరా పింఛన్లకు సంబంధించిన సరైన సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు ఆసరా పింఛన్ల పైన ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల నాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరికీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే ఉండండి. ఇక ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 52 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు ఎప్పుడా పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ అనుకుంటున్న పింఛన్ వాహులకు, ప్రజాపాలన దరఖాస్తు పథకంలో కొత్తగా ఆసరా పింఛన్లను అప్లై చేసుకున్న నూతన పింఛన్దారులకు, ఎవరైతే పాతగా ఆసరా పింఛన్లు 2016, 4016 రూపాయల పంపిణీ తీసుకుంటున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ పింఛన్దారులకు ప్రభుత్వం తిప్పులు పెడుతున్నట్టు చెప్పుకోవచ్చు. కారణం, డిసెంబర్ నెలలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లను ప్రతి నెల చివరి వారంలో ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ నుంచి మే నెల వరకు కూడా చివరి వారంలోనే ఇచ్చింది. ఈ జూన్ నెల ఆసరా పింఛన్లు కూడా చివరి వారంలోనే చాలా జిల్లాల్లో అయితే పంపిణీ కావడం జరిగింది. మరి ఇప్పటివరకు పంపిణీ అయిన జిల్లాల్లో కొత్త ఆసరా పింఛన్లు ఇచ్చారా, పాత ఆసరా పింఛన్లు ఇచ్చారా అంటే ఈ నెలలో మాత్రం 2016 రూపాయలు, 4016 రూపాయలు, 2016 రూపాయలు వృద్ధులకు, 4016 రూపాయలు వికలాంగులకు పంపిణీ అయితే చేసింది. మరి చాలా జిల్లాల్లో ఇంకా ఆసరా పింఛన్లు పడకపోవడానికి గల కారణమేంది? జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితుల దృష్ట్యా ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పోస్టాఫీస్లోనే ఉండబోతుంది. వీటన్నింటినీ, ఇలాంటి లోపాలను సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో పెరిగిన ఆసరా పింఛన్లను వచ్చే నెల నుంచి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాలని ఆలోచిస్తూ ఉంది. కారణం, రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో ఆసరా పింఛన్లు
తగిన పరిస్థితులకు అనుగుణంగా పంపిణీకి నాంది పలుకుతుంది. వీటన్నింటినీ చెక్ పెట్టేలా ప్రతి నెల మొదటి వారంలోనే ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో ఈ జూలై నెల ఆసరా పింఛన్ల నుంచి మాత్రం బ్యాంకుల్లో జమ చేయాలని ఆలోచిస్తూ ఉంది. దానికంటే ప్రభుత్వం ముందు అతిపెద్ద పని అయితే ఉంది. ఆ పని ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఒకవేళ జూలై నుంచి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటే ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్, ప్రతి ఒక్క ఆసరా పింఛన్ వాహుల యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. దీనికి సంబంధించి సర్వే కూడా నిర్వహించాలి. ఈ బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి 15 నుంచి 20 రోజుల సమయం అయితే పడుతున్నట్టు సమాచారం. మరి ఈ జూలై నెల నుంచి మాత్రమే ఆసరా పింఛన్లను పెంచి బ్యాంకుల్లో జమ చేస్తుందా, ఆగస్టు నెల నుంచి బ్యాంకుల్లో జమ చేస్తుందా అనేది చూడాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అప్లై చేసుకున్న ఆసరా పింఛన్ వాహుల మధ్యలో మెదులుతున్న సందేహం, మాకు ఆసరా పింఛన్లు ఎప్పుడు వస్తాయి, పెరిగిన ఆసరా పింఛన్లు ఎప్పుడు వస్తాయని పాత ఆసరా పింఛన్ వాహులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. ఈ జూన్ చివరి వారంలో అనగా ఇదే వారంలో కొత్తగా ఆసరా పింఛన్ వాహుల యొక్క అర్హుల లిస్టులను, అంటే కొత్తగా ఎవరైతే ఆసరా పింఛన్లో కలిపారో వాళ్ళని, అదేవిధంగా పాత వారిలో చాలా మంది ఫేక్ గా బోగస్ సర్టిఫికెట్స్, ఫేక్ గా సదరం సర్టిఫికెట్స్ పెట్టారు కదా, వారందరినీ తీసేస్తూ కొత్త పింఛన్ల లిస్టును అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ కొత్త పింఛన్ల లిస్టులకు మాత్రమే పెరిగిన ఆసరా పింఛన్లు ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. మరి కొత్త పింఛన్ లిస్టులకు విడుదల చేయడానికి గల కారణం, తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అర్హత ఉండి ఆసరా పింఛన్లు పొందలేని వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ ఆసరా పింఛన్ల పంపిణీకి నాంది పలకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్నమైన చర్యలను తీసుకొని రావడం అయితే జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే ఇచ్చిన హామీలను మర్చిపోయే రీతిలో ఉంటుందని భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా భారతీయ రాష్ట్ర సమితి, ఈ పార్టీలు పేర్కొన్న విధంగానే కాంగ్రెస్ కూడా తన వైఖరిని కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఎందుకనగా మహాలక్ష్మి పథకం, పెరిగిన ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, ఇవన్నీ పథకాలు పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయి, ప్రజల్లోకి రాలేవని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభించాలని కేబినెట్ మీటింగ్ లో కూడా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా జూన్ నెల ఆసరా పింఛన్లు వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టండి.